బెండకాయ ఫ్రై చేస్తున్నాము. ఒక 4 స్పూన్లు నూనె వేసుకుంటున్నాం, టీ స్పూన్లు. బెండకాయలు కొంచెం కల్లుపేసి నానబెట్టి బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఫ్రై అయిపోయినాక ముక్కలు ఈ సైజు లో కట్ చేసుకుంటే బాగుంటాయి. వేయించుకోవడానికి చిన్న చిన్న చిదిరిపోతుంటాయి, బాగుంటాయి. టేస్ట్ చూడ్డానికి బాగుంటది, వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక ఎండుమిర్చి గిల్లేసుకుంటున్నాము, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 5 వెల్లుల్లిపాయలు కట్ చేసేసుకున్నాము పొట్టు తీసి. మా పప్పులు మాడకుండా ఉండాలంటే కట్ చేసినవి డ్రైగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు పప్పులు వెల్లుల్లి మాడకుండా వస్తుంది. పసుపు ఉప్పు ఇప్పుడే వేసుకోకూడదు, సగం వేగిన తర్వాత వేసుకుంటే మనకు జిగురు అనే మాట రాదు, జిగురు రాకుండా వేగిపోతాయి. దీంట్లో కట్ చేసిన కరివేపాకు వేస్తాను. ఇలా కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేస్తాను. ఇప్పుడు ఇది మూత పెట్టకుండా ఇలా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం స్లోగా మంటలో ఇలా చూసుకుంటూ వేయించుకుంటే దీంట్లో ఉన్న పోషక విలువలు పోకుండా మాడకూడదు. ఇప్పుడు ఉప్పు పసుపు వేయలేదు కదా, ఇప్పుడు కొంచెం లైట్ గా ఉప్పు పసుపు వేసుకుంటాము. కొంచెం లాస్ట్ లో సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం ఎక్కువ వేయలేదు, బెండకాయలకి ఉప్పు తగ్గించి తింటే మంచిది. అది సాల్ట్ పసుపు వేస్తే అంటుకుంటూ ఉంటుంది. ఫస్ట్ లోనే వేస్తే సగం పైన ఉడికిన తర్వాత వేగిపోయిన తర్వాత వేసామంటే ఇంకా అంటుకోదు, జిగురు రాదు. ఏ బండల్లో అయినా వేయించుకోవచ్చు. బాగా ఉడికాయి, ఇలా ఫ్రై అయితే చాలు. దీంట్లో ఇప్పుడు టేస్ట్ కోసం నేను ముందర కూడా పెట్టున్నాను, చూపించున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు, తర్వాత ఎండుమిర్చి, తినేశనపప్పు, పుట్నాల పప్పు ఇలా మిక్సీ పట్టుకొని బరకగా ఇది వేసుకున్నామంటే తాలింపుల్లో చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇలా మనకి తగినంత ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇలా కలిపేసుకోవడమే. ఎక్కువసేపు ఫ్రై అవ్వలేదు. ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఇలా చేసామంటే చాలు. అంతే, ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా ఆరబెట్టి బెండకాయలు చేసిన దాని వల్ల ఇలా అసలు చెదిరిపోలేదు, బాగా వేగాయి చక్కగా. టేస్ట్ కూడా సరిపోయింది. ఉప్పు కారం పొడి, ఆ పొడి వేయడం వల్ల రుచి బాగుంది. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.